అమ్మా నీ కూడా ఇంటి నీ కూడా కొంచెం పైకి లేకుండా పైకి కట్టు కూడా పెట్టమ్మా స్వీట్ పెట్టిగా పెట్టి చూడు ఇది చూడు తినే ఒకరి ముందుకు రండి సేమ్ అమ్మా కొంచెం పైకి లేపా చెయ్యి అమ్మా కొంచెం పైకి లేపా చెయ్యి పైకి పెట్టమ్మా చెయ్యి పైకి మీరందరూ కూడా సోదరులకి రాఖీ కట్టడానికి వెళ్ళాలి. కానీ మనకి పండగ ఎప్పుడు మనకి బాగా మన ప్యాసింజర్స్ ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకి బాగా ఆదాయం వచ్చినప్పుడు మనకి పండగ. కాబట్టి ఒక చిన్న కాల్ ఇచ్చాము, ఈసారి రాఖీ పండుగ మన దగ్గరే అని. దానికి నిజంగా అత్యంత స్పందనతోటి మన లేడీ ఎంప్లాయీస్ అందరూ, ఎస్పెషల్లీ కండక్టర్స్, సూపర్వైజర్స్ అందరూ కూడా ఈసారి రాఖీ మన సోదరులతోటే, అంటే ఎవరు మన డ్రైవర్లు, మన సూపర్వైజర్లు, మన స్టాఫ్, మన కండక్టర్లు, వీళ్ళందరితోటే మా రాఖీ పండుగ, వీళ్ళే మా సోదరులు, మా రక్షణకి వీళ్ళే మా సోదరులు అని మీ మార్నింగ్ నుంచి కూడా అన్ని డిపోలలో, అన్ని డిపోలలో సోదరి మనులు వచ్చి సోదరులకి, కండక్టర్లకి, డ్రైవర్లకి, సూపర్వైజర్లకి, డిఎంలకి రాఖీ కట్టి సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటే నిజంగా చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అలాగే పొద్దున్న ఒక గుడ్ న్యూస్ కూడా మనకి, భారతి అని ఒక కండక్టర్ గద్వాల డిపోలో, గద్వాల నుంచి వనపర్తికి వెళ్తున్న బస్సులో పుట్టు పోసింది. 12 ఆడబిడ్డకి జన్మనిచ్చడంలో తోడ్పడింది. సంజాని ఒక తల్లికి 2 నెలలు తోటి ఆమె జర్నీ చేస్తూ మన గద్వాల టు వనపర్తి బస్సులో పుట్టు పోస్తుంది. వాళ్ళకి ఎండీ గారు ప్రత్యేకంగా ఫోన్ చేసి అప్రిసియేషన్ చెప్పారు, కంగ్రాచులేషన్స్ చెప్పారు. వాళ్ళని రేపు ఎండీ గారి ఆఫీస్కి పంపించి ఘన సన్మానం చేయబోతున్నారు. అదే బస్సులో ఒక నర్సు కూడా తోడ్పాటు చేసింది. సో కేవలం విధి నిర్వహణే కాకుండా విధి నిర్వహణలో ఇలాంటి దైవ కార్యాలకి, పుణ్య కార్యాలకి కూడా ఆజ్యం పోస్తున్న మన మహిళా సోదరి మనకి గొప్ప పెద్దగా చెప్పట్లు. ఇలా ఇదే కాకుండా ఒకవేళ హఠాత్తుగా ఏదైనా ప్రాబ్లం వచ్చినా దగ్గరున్న హాస్పిటల్స్ తీసుకెళ్లే మన డ్రైవర్లకి, మన బస్సులోనే వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేసే మన డ్రైవర్కి గట్టిగా చెప్పట్లు. అలాగే మన ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం వచ్చినా మీకు మేమున్నాము అని ధైర్యం ఇచ్చే మన డ్రైవర్, కండక్టర్లకి గట్టిగా చెప్పట్లు. మరి ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా మన వాళ్ళని సోదరులుగా భావించి మరి మన బస్ స్టేషన్లలో, మన డిపోలలో మన తోటి ఎంప్లాయీస్ కి, సూపర్వైజర్స్ కి రాఖీలు కట్టుతున్న మన సోదరిమణులకి మరొకసారి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరి తరఫున వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు మీ అందరి సమక్షంలో ఇక్కడ రాఖీ పండుగ జరుపుకుంటున్నాము. అందరూ రండి, ఒకసారి మీరు సోదరులకి కుంకుమ అద్ది రాఖీ కట్టి స్వీట్ తినిపించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను.